హిమాలయాల్లో ఇంకా ఉంది అని నమ్మే యతి అనే జంతువు నుంచి నాగబంధం, రాజులు దాచిన నిధుల వరకు చాలా మిస్టరీలే మన దేశంలో ప్రచారంలో ఉన్నాయి. అందులో అశోకుడు స్థాపించిన సీక్రెట్ సొసైటీ కూడా ఒకటి. ఆ సీక్రెట్ సొసైటీ ఇప్పటికీ ఉందని చాలామంది నమ్ముతారు. ఈ వీడియోలో దాని గురించే తెలుసుకుందాం. ఫ్రీ మ్యాసన్స్, ఇల్యూమినాటి లాంటి సీక్రెట్ సొసైటీలు ఉన్నాయని ప్రపంచంలోని చాలామంది నమ్ముతుంటారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా ఈ సొసైటీ సభ్యులే కారణమని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సొసైటీ మన దేశంలో కూడా ఉందని, దాన్ని మౌర్య వంశానికి చెందిన అశోక చక్రవర్తి స్థాపించాడు అని చెప్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం క్రీస్తుపూర్వం 270లో ది 9 అన్నోన్ మెన్ అనే ప్రైవేట్ సీక్రెట్ సొసైటీని అశోకుడు స్థాపించారు. ఇందులో ఉండే 9 మందిని నవరత్నాలు అని అంటారు. ఇది ఒక సీక్రెట్ క్లబ్. వీళ్ళు మన దేశంలోని రాజకీయ, సామాజిక అలాగే ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి చెందడానికి సహాయం చేస్తారు. అశోకుడు ఈ 9 మంది గురించి ఎవరికీ తెలియకూడదు అని వాళ్ళ వివరాలను రహస్యంగా ఉంచారంట. అందుకే ఇప్పటికీ ఈ సొసైటీ వాళ్ళు ఎవరికీ తెలియకుండా వాళ్ళ విధులు నిర్వహిస్తుంటారని నమ్ముతారు చాలామంది. ఈ క్లబ్లో ఉన్న వాళ్ళు ఎంతో రహస్య సమాచారాన్ని దాచి ఉంచారని, అది దుర్మార్గుల చేతిలోకి వెళ్తే మానవాళి మొత్తం ప్రమాదంలో పడుతుంది. అందుకే వాళ్ళ గురించి బయటకు తెలియకుండా వాళ్ళకు వాళ్ళే జాగ్రత్త పడతారంట. ఈ సొసైటీ ఎందుకు ఏర్పడింది? అశోకుడు కళింగ రాజ్యంపై యుద్ధం చేసే వరకు కూడా అతను జాలి దయాలేని ఒక చక్రవర్తి. అతను కళింగ యుద్ధంలో గెలిచినా కానీ అందులో దాదాపు 1,00,000 మందికి పైగా చనిపోయారు. అంత భారీ ప్రాణ నష్టం, యుద్ధంలోని భయంకరమైన సన్నివేశాలు చూసి అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించారు. తన జీవితాన్ని జ్ఞానం అలాగే శాంతి సాధనకు అంకితం చేశాడు. అదే టైంలో ప్రాచీన భారతదేశంలో అపారమైన జ్ఞానం ఉందని అశోకుడు తెలుసుకున్నాడు. అశోకుడు అప్పటి వరకు ఉన్న జ్ఞానాన్ని వాడుకోవడం వల్లే కళింగ యుద్ధంలో చాలామంది చనిపోయారని అనుకున్నాడు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు అని, ఆ జ్ఞానాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడాలి అని అనుకున్నాడు. అలాగే ఆ టెక్నాలజీ, తెలివి దుర్మార్గుల చేతిలో పడడం మంచిది కాదని నమ్మాడు. అలాగే దానిని అవసరమైనప్పుడు వాడుకునేంత వరకు కాపాడుకోవాలని అనుకున్నాడు. అందుకే నవరత్నాలు అనే సీక్రెట్ సొసైటీని మొదలుపెట్టాడు. ఆ 9 మందిలో మైక్రోబయాలజీ, ప్రోపగాండా, కాస్మాలజీ, ఫిజియాలజీ, సోషియాలజీ, ఆల్కెమీ, లైట్, కమ్యూనికేషన్, గ్రావిటీ ఇలాంటి విషయాలు బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఆ జ్ఞానాన్ని దాచడంతో పాటు కాలాలను బట్టి వాటిని అభివృద్ధి చేస్తుంటారు. వీళ్ళ దగ్గర 9 పుస్తకాలు ఉంటాయి. కొత్త విషయాలను తెలుసుకున్నప్పుడు లేదా పాత టెక్నాలజీని రివైవ్ చేసినప్పుడు ఈ విషయాలను వాటిలో రాస్తుంటారు. ఇండియన్ ఇల్యూమినాటి సీక్రెట్ సొసైటీలు మనకు కొత్త, కానీ విదేశాల్లో కొత్త ఏమీ కాదు. ప్రపంచంలో ఇల్యూమినాటి అనే సీక్రెట్ సొసైటీ ఉందని చాలామంది నమ్ముతారు. ఈ సొసైటీ 5గురితో మొదలు అయ్యి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సొసైటీ సభ్యులు ఉన్నారని కొంతమంది నమ్ముతారు. ఈ సొసైటీలో చేరాలంటే ఆత్మలను అర్పించాలని, అందుకు బదులుగా డబ్బు, తెలివి వస్తాయని చెప్పుకుంటారు. కొందరైతే రెండవ ప్రపంచ యుద్ధానికి ఈ సొసైటీకి సంబంధం ఉందని కూడా నమ్ముతారు. అయితే దీంతో పోలిస్తే మన దేశంలోని సీక్రెట్ సొసైటీకి కొంత డిఫరెన్స్ ఉంది. అయితే ఇందులో ఎప్పటికీ 9 మందే ఉంటారు. ఎవరైనా చనిపోయినా తప్పుకున్నా ఆ ప్లేస్లో వేరే వారిని నియమిస్తారు. దీన్ని అందరూ ఇండియన్ ఇల్యూమినాటి లేదా ది 9 అన్నోన్ మెన్ అని అంటారు. అశోకుడు జ్ఞానాన్ని శక్తి అని నమ్మాడు. అది చెడ్డ వాళ్ళ దగ్గర ఉంటే ప్రమాదమని 9 మందికి దాన్ని పరిమితం చేశాడు. వాళ్ళు దాన్ని దాచడంతో పాటు టైంకి తగ్గట్టు డెవలప్ చేస్తుంటారు. శాస్త్రీయ సిద్ధాంతాలు, సాంకేతికతలు స్టడీ చేయడం వాళ్ళు చేయాల్సిన పనులు. అప్పట్లో ఇండియాలోని మేధావులను పిలిచి ఇందులో చేర్చారు. వాళ్ళ దగ్గర పుస్తకాలను సమయానికి తగ్గట్టు ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. టాల్బోట్ ముండి అనే ఇంగ్లీష్ రైటర్ ఈ సొసైటీ మీద ది 9 అన్నోన్ మెన్ అనే పుస్తకం రాశారు. పుస్తకాన్ని రాసే ముందు అతను బాగా రీసెర్చ్ చేశాడు. ఈ పరిశోధనలో అతనికి అశోకుడికి సంబంధించిన ట్రాన్స్క్రిప్ట్స్ దొరికాయి. వాటి ఆధారంగానే 9 మంది దగ్గర ఉన్న 9 పుస్తకాల లిస్టును తయారు చేశాడు అతను. ఆ 9 పుస్తకాలు ఇవి:
ఫిజియాలజీ. ఈ పుస్తకంలో ఒక మనిషిని తాకడం ద్వారా ఎలా హత్య చేయాలో చెప్పారు. దీన్నే ది టచ్ ఆఫ్ డెత్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో నరాల మీద ఎఫెక్ట్ పడి ఎదుటి వ్యక్తి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ పుస్తకం నుండి లీక్ అయిన సమాచారం ద్వారానే జూడో అనే యుద్ధ కళ పుట్టుకొచ్చిందని చెప్తారు కొందరు. కమ్యూనికేషన్. ఈ పుస్తకంలో భూమికి సంబంధించిన వారితో అలాగే గ్రహాంతర వాసులతో ఎలా మాట్లాడాలి అని ఉంటుంది. గ్రావిటీ. ఇందులో గ్రావిటీకి సంబంధించిన విషయాలు ఉంటాయి. మైక్రోబయాలజీ. ఇందులో మైక్రోబయాలజీ అలాగే బయోటెక్నాలజీ గురించి ఉంటుంది. ప్రాపగాండా అంటే మానసికంగా ఎలా ఒకరిని కంట్రోల్ చేయాలి, మన అదుపులో ఎలా ఉంచుకోవాలి అనే విషయాలు ఉంటాయి. విశ్వోద్భవ శాస్త్రం. విశ్వంలోని పరిస్థితుల గురించి ఈ పుస్తకంలో ఉంటుంది. రసవధం. ఈ పుస్తకంలో లోహాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి. కాంతి. ఇందులో కాంతి లక్షణాలు, దాని వేగం, దానిని ఆయుధంగా ఎలా ఉపయోగించాలి అనే విషయాలు ఉంటాయి. సామాజిక శాస్త్రం. ఇది సామాజిక పురోగతి మార్గదర్శకాలు, దాని విధ్వంసాన్ని అంచనా వేసే పద్ధతులను ఈ పుస్తకంలో వివరించారు. అశోకుడు స్థాపించిన ఈ సీక్రెట్ సొసైటీ గురించి చాలా కథనాలు ఉన్నాయి. వీళ్ళు ప్రపంచానికి చాలా సహాయం చేశారని, గంగా నది స్వచ్ఛంగా ఉండడానికి అలాగే కలరా, ప్లేగు లాంటి వ్యాధులకు మందులు కనిపెట్టడానికి ఈ సొసైటీ సభ్యులే సహాయం చేశారని చాలా మంది నమ్ముతారు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తుంటారు. మొదటి ఫ్రెంచ్ పోప్ అయిన సిల్వెస్టర్ II ఒక సీక్రెట్ టూర్లో భాగంగా ఇండియాకు వచ్చి ఇక్కడ ఉన్న ఆ సొసైటీ వారిని కలిసి వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకొని దాంతో అతను మాట్లాడే కంచు తలను ఒకదాన్ని తయారు చేశాడు. ఇది బైనరీ సిస్టంతో పనిచేస్తుంది, అంటే రోబో తల టైప్లో. యాంటీ గ్రావిటేషనల్ రీసెర్చ్. యాంటీ గ్రావిటేషనల్ సిద్ధాంతాలను ఉపయోగించి స్పేస్షిప్లను తయారు చేసే విధానం ఈ పుస్తకాలలో ఉందని కొంతమంది నమ్ముతారు. అలెగ్జాండ్రే ఎమిలే జీన్ ఎర్సిన్ కలరా అలాగే ప్లేగు వ్యాధికి మెడిసిన్ కనిపెట్టే ముందు అతను ఈ సొసైటీ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచే ఇమ్యూనియో టాక్సిన్ తయారు చేశాడని ఇంకొంతమంది చెప్తారు. గంగా నది. రోజుకు లక్షల మంది స్నానాలు చేసినా కూడా గంగా నది కలుషితం కాకుండా ఉండడానికి ఈ సొసైటీయే కారణమని, ఈ సొసైటీ వల్లే గంగా నది కలుషితం కాకుండా ఉందని ఇంకొంతమంది నమ్ముతుంటారు. ది 9 అన్నోన్ మ్యాన్ దగ్గర ఉన్న ప్రోపగండా బుక్లో జనాలని ఎలా కంట్రోల్ తెచ్చుకోవాలి, నాయకుడు చెప్పింది వినేటట్టు వాళ్ళను ఎలా మార్చాలి అనే దాని గురించి ఈ పుస్తకంలో ఉందంట. వీటితో ప్రపంచంపై ఆధిపత్యం చేయొచ్చు, అందుకే ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనే ఆలోచనతో ఉన్న హిట్లర్ ఈ పుస్తకం కోసం చాలాసార్లు ప్రయత్నించాడు అని చెప్తుంటారు. 1930లలో హిట్లర్ తన మనుషులను టూరిస్టుల రూపంలో ఈ పుస్తకాలలో ఉన్న సమాచారం సేకరించడానికి పంపాడు అని, వాళ్ళు కొంత సమాచారం సేకరించి తీసుకువెళ్లారని, అవే జర్మన్ల మైండ్ను కంట్రోల్ చేయడానికి హిట్లర్కు ఉపయోగపడింది అని నమ్ముతారు ఇంకొంతమంది. అయితే ఈ సీక్రెట్ సొసైటీ ఇప్పటికీ ఉందని మీరు నమ్ముతున్నారా, లేకపోతే ఇది ఒక ఫేక్ స్టోరీనా అనేది కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.